హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. మనకి సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. మరి భక్తులు వేలాది అనలేమండి, లక్షల్లో తరలి వస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం చేసేదే అయినా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తున్నారు. మరి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఈ కార్యక్రమానికి తరలి వస్తూ ఉన్నారనమాట. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఒక మెంబర్ ని, నా పేరు చంటి అంటారు, క్యాబ్ డ్రైవర్ ని. నేను గత 8 సంవత్సరాలు పెట్టుకొని గిరివేద చేస్తున్నాను. మా మాయ నేను వెళ్ళిపోతున్నారా, ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇప్పుడు కూడా. కదా అంతే, ఏం లేదు. కానీ కొంచెం కమర్షియల్ గా ఎక్కువైపోయారు బాగా. కమర్షియల్ అంటే ఇప్పుడు ఇంత ముందు ఫ్రీగా ఇచ్చేది కూడా వాటర్ కూడా సేల్ చేసుకుంటున్నారు బయలుదేరినప్పటి నుంచి కూడా. అది కొంచెం ఇబ్బంది ఉంది. టాయిలెట్స్ కొంచెం పెంచితే బాగుండేది. లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు, చూసాం రోడ్డు మీద కొంచెం ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్స్ పెంచుంటే బాగుండేది. కానీ గవర్నమెంట్ చేస్తుంది, అయినా కూడా సరిపోవట్లేదు. క్రౌడ్ ఎక్కువ మంది అవుతున్నారు కొద్ది. మనకి ఏంటంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు దూరం ఉందన్నమాట మనకి సింహాచలం అనేది. ఇక్కడ నుంచి కూడా గిరి ప్రదక్షిణ అనేది చాలా మంది రెండు వైపుల నుంచి వస్తూ ఉన్నారు. మనం ఇది చూసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ ఇసుక తోట దగ్గరలో మనకి ఈ లైన్ అంతా వస్తుంది. అటుపక్క నుంచి మనకి హనుమంతవాక నుంచి 4 వైపుల నుంచి కూడా జనం వచ్చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. ఈసారి గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రత్యేకంగా మారనుంది. ఒక 8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారనమాట ప్రభుత్వ అధికారులు. మరి గిరి ప్రదక్షిణకి ఈసారి భక్తులకి చాలా ఏర్పాట్లు చేశారు. పోలీసు వారు కూడా పర్యవేక్షణలో ప్రతి క్షణం కనిపెడుతూనే ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. సార్ నమస్తే, మరి ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. కంప్లీట్ విశాఖపట్నం ఒక సిటీ పోలీసే కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది డిప్లాయ్మెంట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలని ఇక్కడ అంబులెన్స్ అండ్ అలాగే మెడికల్ టీము, వాటర్ సప్లై, ఫుడ్ ప్యాకెట్స్ ఎవరైనా పంచాలన్నా కూడా వాటికి క్యాబిన్స్ లాగా ఏర్పాటు చేసి మొత్తం గిరి ప్రదక్షిణ 35 km పాటు కూడాను ఫుడ్ అవైలబిలిటీ ఉండేటట్టు, వాటర్ అవైలబిలిటీ, శానిటేషన్ అవైలబిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నిటిని ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఎటువంటి సంఘటనలు జరగకూడదని ముందస్తు జాగ్రత్తగా మా సిపి గారు కానీ మా అధికారులు, కలెక్టర్ గారు అందరూ కూడా పర్యవేక్షిస్తూ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎంతమంది భారీ బందోబస్తు ఉండొచ్చు? అరౌండ్ 2000 మంది పైన పోలీస్ బందోబస్తు. ఓకే, థ్యాంక్ యూ సార్. గిరి ప్రదక్షిణ ఇది 3rd టైం అండి నేను రావడం. ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ అయితే ఉన్నాయండి చాలా. ప్లేసెస్ మారడం, ఒక ప్రతి దగ్గర పాయింట్ పెట్టి అక్కడ కొబ్బరి కూడా అక్కడ స్టార్ట్ అవ్వమని చెప్పడం, అవి చాలా బాగున్నాయి. ఎన్ని గంటలు స్టార్ట్? ఇంకా జస్ట్ ఇక్కడ ఈ పాయింట్ లో స్టార్ట్ అవుతున్నాము. ఎన్ని అవర్స్ పట్టొచ్చు అనుకుంటున్నారు? 7-8 hours పైన పడుతుంది. ఒక బ్యాచ్ వచ్చినట్టున్నారు మీరు. అవునండి, అందరూ చోళా ఎంప్లాయీస్ అనమాట. చోళ మండలం ఫైనాన్స్ ఇక్కడ ఆ ఎంప్లాయీస్ అనమాట. ఎక్కడి నుంచి? లోకలేనా? ఇది రాజమండ్రి ఉంది. అక్కడ నుంచి వచ్చాం, రాజమండ్రి, కాకినాడ. ప్రతి సంవత్సరం వస్తుంటారు. మా స్టాఫ్ కూడా ఉన్నారు, సేఫ్టీ మెజర్స్ అన్ని. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏ రకమైన టాబ్లెట్స్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న టాబ్లెట్స్ మామూలుగా అంటే డోలో ఇట్లాంటివన్నీ? ఎవరికైనా జ్వరం ఉంటే కనుక వాళ్ళకి టెంపరేచర్ అనేది చెక్ చేసి డోలో టాబ్లెట్ ఇస్తున్నాము. అలానే చాలా మందికి ఇంజరీస్ అనేవి అవుతున్నాయి, వాళ్ళకి కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. అలానే టీటీ ఇంజెక్షన్ చేస్తున్నాము, పెయిన్ కిల్లర్ కూడా ఇస్తున్నాం అనమాట. అలానే వీక్నెస్ ఎవరికైనా ఉంటే కనుక ఓఆర్ఎస్ ఇస్తున్నాము. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పేషెంట్ బాగా సిక్ అయితే కనుక వాళ్ళకి అంబులెన్స్ లో సర్వీస్ కూడా ఇస్తున్నాము. ఐవీ ఫ్లూయిడ్స్ అవి కూడా మనం ఎక్కిస్తున్నాం అనమాట. కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తున్నాం. అంటే ఇలాంటి క్యాంప్స్ ఎన్ని ఉన్నాయి ఓవరాల్ గా?
32. అంటే ఎవ్రీ కిలోమీటర్ కి ఒక క్యాంప్ లాగా కండక్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఒక కిలోమీటర్ కి ఒక్కొక్క దగ్గర ఇట్లాంటి క్యాంప్స్ ఏర్పాటు చేశారు. మెయిన్ గా ఫీవర్ గానీ బాడీ పెయిన్స్ ఎక్కువగా నడిచడం వల్ల కాళ్ళ నొప్పులు ఇవి వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి మామూలు టాబ్లెట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. చూసారా ఎంత చక్కటి ఏర్పాట్లు చేశారో ఈసారి గిరి ప్రదక్షిణ కోసం. ఎక్కడి నుంచి వచ్చారు? గోకవరం నుంచి వచ్చి అంటే ప్రతిపడి మండలం అండి. తెలుసు గోకవరం. తెలిసింది తెలుసు. మా ఆయన చదివి రాజమండ్రి. అక్కడ కదండి, ప్రతిపడి కాకినాడ జిల్లా. అక్కడి నుంచి చెప్పులు లేకుండా వస్తున్నారా? లేదు మేడం, ఇక్కడి నుంచే దారుణం కాడి నుంచి చెప్పులు లేకుండా నడిచిపోతుంది. ప్రతి సంవత్సరం చేస్తారా? ఈ సంవత్సరమే స్టార్ట్ చేసామండి. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత కాడి నుంచి కొంచెం నొప్పి ఉంది కానీ నడిచినట్టు ఏమో కనిపించలేదు. నువ్వు చెప్పు, ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు ఫస్ట్ టైం? అంత దూరం నడిచినట్టు లేదు కానీ కాళ్ళు నొప్పి వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. థ్యాంక్ యూ. గట్రా అవుతాయి అన్నారు. మా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలని ఉద్దేశంతో నీరసంతో నడుపుతున్నాను. నీరసంతో నేను నడుపుతున్నాను. నల్లపోతే కాళ్ళకి జోళ్ళు కూడా వేసుకున్నాను. కాళ్ళు మంటలు వచ్చేదన్నా కష్టపడి దేవుని తొలుసుకుని నడుపుతున్నాడు. దేవుడి దయ వల్ల మీ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి అయిపోతుంది. నాకు 55 years, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు బట్టి వెళ్ళాలనుకుంటున్నా కానీ అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఈసారి చేయాలి అని అనిపించింది, మరి బయలుదేరాను. దేవుడు ఆజ్ఞ మేరకు. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే ఇంతమంది జనాలు ఎలాగొస్తారు చెప్పండి? దేవుడు ఉండబట్టి, నేను లోకలే, దేవుడు ఉండబట్టి ఎంతమంది జనాలు వచ్చారు. దేవుడు లేకపోతే మీరు చాలా మంది చెప్పులతో నడుస్తున్నారు. చెప్పులతో నడవడం వల్ల ఏంటి నష్టం? ఏ నష్టం లాభం అనేది లేదు. వాళ్ళు హెల్త్ కాన్షియన్స్ బట్టి వాళ్ళు చెయ్యాలి, తప్పదు. దేవుడు ఎంత నడిపించరు కదా. మనం అది ఆలోచనతో మనం వెళ్తున్నాం కనుక హెల్త్ ని చూసుకోవాలి, సో దేవుడిని చూడాలి. నా ఒపీనియన్ అయితే అది. మన ఆరోగ్యం బాగుంటే దేవుడు బాగుంటాడు, దేవుడు బాగుంటే మనం బాగుంటాం. చాలా బాగా చెప్పారు. సోదరు, థ్యాంక్ యూ. బాగా ఉంది. ఎన్నోసారి రావడం? ఇది 10వ అండి. 10వసారి. విన్నారా? 10వసారి వస్తున్నారట. అప్పటికే ఇప్పటికే ఏమైనా మార్పులు వచ్చినాయా? బాగా మార్పులు వచ్చాయండి. ఏమొచ్చినాయి? రోడ్లు కూడా బాగా మారాయండి. బాగా మారాయి. ఓకే ఓకే. ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? ఇప్పుడే 12 గంటలకి. 12 గంటలకు. విజయనగరం నుంచి వచ్చాను. విజయనగరం నుంచి వచ్చిన ఇక్కడే పుట్టినా సరే నాకు ఇప్పుడు 50 ఏళ్ళు అనమాట. 47 ఏళ్ల వరకు అసలు నేను గిరి ప్రదక్షిణ వైపు అసలు వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఎందుకో వెళ్ళాలనిపించింది. 7:30 గంటల్లో చేశాను. ఏమిటా ఉత్సాహం మరి తెలియదు. ఈ లాస్ట్ ఇయర్ సెకండ్ టైం చేసినప్పుడు 6 గంటల 15 నిమిషాల్లోనే చేశాను. ఈ మాట ఏమొచ్చి మరి స్వామి మరొకటి ఏంటంటే గిరి ప్రదక్షిణ ప్లస్ రెండోది ఏంటంటే వాకింగ్ హెల్త్ అంటారు కదా. అసలు బాడీ ఏమిటి తేలికైపోయి ఓ పక్క గోవిందనామస్మరణ, ఓ పక్క ఇది రెండు పక్కల అవుతుంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చెయ్యాలండి. చేస్తే అరుణాచలం తమిళనాడు నుంచి ప్రతిరోజు చేస్తారంటారు. ఇక్కడేమో సంవత్సరం ఒక్కరోజు చేయడానికి కదా అబ్బాయి ఏం చేస్తామని అంటారు. కానీ ఒక్క మాట దిగితే ఆ ఆనందమే వేరు. అప్పన్న దయే దయ, హెల్త్ వెల్త్. జై శ్రీమన్నారాయణ, గోవింద గోవింద, ఓం నమ శివాయ. అంతమందికి కూడా ఆ స్వామి వారికి కృపా కటాక్షలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మీరు కూడా అతి త్వరలో గిరి ప్రదక్షిణ చేయాలి.